నారింజ పళ్ళు. అనేక వేల సంవత్సరాల క్రితం పశ్చిమ ఖండంలో ఒక చిన్న రాజు ఉండేవాడు. ఆ రాజుకు ఒక్కతే కూతురు. ఆమె చాలా మంచిది, చక్కనిది. ఆమె యుక్త వయస్కురాలని సమయంలో ఆమెకు ఒక విచిత్రమైన వ్యాధి కలిగి మంచం పట్టి వాడిపోవడం ఆరంభించింది. వైద్యుడిని అని చెప్పుకుంటూ తిరిగే ప్రతి వాడికి రాజు తన కుమార్తెను చూపించి చికిత్స చేయమన్నాడు. కానీ ఒక్కరికి మొదలు వ్యాధి ఏమిటో అంతుపట్టలేదు. ఆమెకు ఆరోగ్యం కలిగించిన వారికి వారి ఎత్తు బంగారం ఇస్తానని కూడా రాజుగారు ప్రకటించారు. ఒకరిద్దరు ఘన వైద్యులు మటుకు రాజకుమార్తెను పరీక్షించి ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదు, రాజకుమార్తె 3 నారింజ పళ్ళు తిన్నట్లయితే వెంటనే కోలుకుంటుంది అన్నారు. నారింజ పళ్ళు అనేవి ఏమిటి, అవి ఎక్కడ ఉంటాయి అని రాజు వైద్యులను అడిగాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో నారింజ చెట్లు పెరగవు. వాటిని గురించి అక్కడ వారికి ఏమీ తెలియదు. అవి తూర్పు ఖండంలో విరివిగా దొరుకుతాయి. ఎవరైనా వెళ్లేవారు ఉంటే రాను పోను 14 వారాల ప్రయాణం అని వైద్యులు చెప్పారు. ఈ మాట తెలుసుకుంటూనే రాజు తూర్పు ఖండానికి వెళ్ళి 3 నారింజ పళ్ళు తెచ్చిన వారికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చాటింపు వేయించాడు. ఆ చిన్న రాజ్యంలోనే ఒక పేద కాపు స్త్రీ ఉండేది. ఆమెకు 3 కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ సోమరిపోతులు. 3వ వాడు తల్లితో పాటు శ్రమపడి కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. రాజుగారి చాటింపు వింటూనే పెద్దవాడు తల్లితో, అమ్మా, నేను తూర్పు ఖండానికి పోయి ఆ నారింజ పళ్ళేవో తెచ్చి రాజు కూతుర్ని పెళ్లాడేస్తాను. ఆ తర్వాత మనమంతా సుఖంగా ఉండవచ్చు అన్నాడు. తల్లి అందుకు ఒప్పుకొని వాడి ప్రయాణానికి భోజనం మూటగట్టి ఇచ్చింది. పెద్దవాడు 7 వారాలు ప్రయాణం చేసి తూర్పు ఖండంలోని నారింజ తోటలో చేరుకుని పచ్చగా పండిన 3 నారింజ పళ్ళు కోసుకుని బుట్టలో పెట్టుకుని మరి 7 వారాలు ప్రయాణం చేసి తన ఊరికి చేరుకున్నాడు. రాజభవనానికి ఒక అరకోసు దూరంలో ఉన్న రాజోద్యానంలో ఒక చోట వాడు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక ముసలిది అటుగా వచ్చి పెద్దవాడి దగ్గర ఆగి, ఆ బుట్టలో ఏమిటి నాయనా అని అడిగింది. ఏమిటా, కప్పలు అన్నాడు పెద్దవాడు అహంకారంగా. తథాస్తు అంటూ ముసలిది ముందుకు సాగిపోయింది. ప్రయాణ బడలక తీరాక పెద్దవాడు బుట్ట తీసుకొని బయలుదేరి రాజభవనానికి వెళ్ళి బుట్ట రాజుగారి ముందు ఉంచి నారింజ పళ్ళు తెచ్చాను, రాకుమార్తెనిచ్చి వేగిరం పెళ్లి చేయండి అన్నాడు. రాజు బుట్ట విప్పేసరికి 3 కప్పలు బయటకు దూకాయి. బుట్టలో నారింజ పళ్ళు లేవు. ఈ దుర్మార్గుని కొరడాతో కొట్టి చీకటి కొట్టులో వేయించండి అని రాజు భటులకు ఉత్తర్వులు ఇచ్చాడు. 14 వారాలు గడిచిన పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి పేదరాలి 2వ కొడుకు నారింజ పళ్ళు తేవడానికి బయలుదేరాడు. వాడు కూడా తూర్పు ఖండానికి పోయి 3 నారింజ పళ్ళు సంపాదించుకొని 14 వారాల కల్లా తిరిగి వచ్చాడు. వాడు కూడా తన అన్న కూర్చున్న చోటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ముసలిది మళ్ళీ అటుగా వచ్చి బుట్టలో ఏమిటి నాయనా అని అడిగింది. ఏమైతే నీకేం, పాములున్నాయి అన్నాడు 2వ వాడు. తథాస్తు అంటూ ముసలిది ముందుకు సాగిపోయింది. 2వ వాడు తన బుట్టను రాజుగారి ముందు పెట్టి నారింజ పళ్ళు తెచ్చాను, రాకుమార్తెనిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. కానీ బుట్ట విప్పితే పాములు బయటకు వచ్చాయి. రాజు 2వ వాడిని కూడా చావగొట్టించి చెరలో పెట్టించాడు. 14 వారాలు గడిచాయి. 2 అన్నలలో ఒక్కరూ రాలేదు. అది చూసి 3వ వాడు తానే నారింజ పళ్ళు తెస్తానని బయలుదేరాడు. వాడు కూడా తన అన్నలాగే తూర్పు ఖండానికి వెళ్ళి నారింజ పళ్ళు సంపాదించి బుట్టలో పెట్టుకుని 14 వారాలు అయ్యాక తిరిగి వచ్చి లోగడ తన అన్నలు విశ్రాంతి తీసుకున్న చోటునే ఒక మారుమూలగా కూర్చున్నాడు. ముసలిది మళ్ళీ అటుగా వచ్చి బుట్టలో ఏమిటి నాయనా అని అడిగింది. నారింజ పళ్ళవ్వా, రాజకుమార్తెకు వైద్యం చేయటానికి తెచ్చాను అన్నాడు 3వ వాడు. ఇంకేం, రాజకుమార్తెను పెళ్లాడేస్తావన్నమాట అన్నది ముసలిది. 3వ వాడు నవ్వి, నా వంటి పేదవాడికి రాజుగారు తన కూతుర్నిచ్చి చేస్తాడా? ఇంత డబ్బిస్తే చాలు, మా అమ్మ సుఖపడిపోతుంది. ఈ వయసులో ఆవిడ కష్టపడటం చూస్తే నాకు చాలా బాధగా ఉన్నదవ్వా అన్నాడు. రాజుగారైతే మాత్రం అన్నమాట నిలబెట్టుకోక తప్పుతుందా? తప్పించుకోవాలని నీకు అసాధ్యమైన పనులు చెబుతాడు. ఆ పనులు చేసే సాధనాలు నేను నీకు ఇస్తాను అంటూ ముసలిది 3వ వాడికి ఒక కొరడ, ఒక వెండి ఈల, ఒక బంగారు ఉంగరము ఇచ్చి అవి ఎలా ఉపయోగించాలో చెప్పింది. 3వ వాడు రాజుగారి వద్దకు వెళ్ళి బుట్ట ఆయన ముందు పెట్టి నారింజ పళ్ళు తెచ్చాను, రాజకుమార్తెనికి వెంటనే చికిత్స చేయించండి అన్నాడు. బుట్ట విప్పి చూస్తే మేలిమి బంగారం రంగులో 3 పళ్ళు ఉన్నాయి. రాజుగారు పరమానంద భరితుడై ఘన వైద్యులను పిలిపించి ఇవే నారింజ పళ్ళట, అమ్మాయికి చికిత్స చేయండి అన్నాడు.
వైద్యులు ఒక పండు వలిచి రాజకుమార్తె చేత తినిపించేసరికి ఆమె పక్కలోనే లేచి కూర్చున్నది. రెండో పండు తినేసరికల్లా ఆమెకు పూర్వం ఎన్నడూ లేనంత కళ వచ్చింది. మూడో పండు తింటూనే ఆమె, ఈ పళ్ళు తెచ్చిన వాడికే నన్నిచ్చి పెళ్లి చేయండి అన్నది. రాజు మూడో వాడికేసి చూశాడు. ఆయన ముఖం ముడుచుకుపోయింది. అన్నమాట నిలబెట్టుకుని రాజు తన కుమార్తెకు ఆ పేద కుర్రవాడికి ఇస్తాడా లేదా అని అందరూ రాజుకేసి చూస్తున్నారు. రాజు మూడో వాడికేసి ఊరగా చూస్తూ, నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు, కానీ ముందుగా నువ్వు నేను చెప్పే 3 పనులు చేయాలి అన్నాడు. ఆ 3 పనులు ఏమిటో చెప్పండి, సాధ్యమైతే తప్పక చేస్తాను అన్నాడు వాడు. ముందు ఉద్యానవనంలో ఒక పిట్ట కూడా లేకుండా చెయ్యి, పక్షుల మూలాన ఉద్యానమంతా కంగాళీగా ఉన్నది అన్నాడు రాజు. మూడోవాడు ఉద్యానానికి వెళ్లి కొరడా జల్లుమనిపించేసరికి పిట్టలన్నీ లేచి దూరంగా వెళ్ళిపోయాయి. ఉద్యానంలో ఒక పిట్ట కూడా లేకుండా చేశాను, వెళ్ళి చూసుకోండి అన్నాడు మూడోవాడు. వాడు చెప్పినది నిజమని రుజువయ్యాక రాజు, ఆ వనంలోనే కుందేళ్లు చాలా అల్లరి చేస్తున్నాయి, వాటినన్నిటినీ ఒకచోట చేర్చాలి అన్నాడు. మూడోవాడు ఉద్యానానికి వెళ్ళి ముసలిది ఇచ్చిన ఏల ఊదనారంభించాడు. వనంలో ఉన్న 300 కుందేళ్లు వచ్చి వాడి చుట్టూ మూగాయి. వాడు ఈల ఊదుతూ రాజభవనానికి బయలుదేరాడు. కుందేళ్లు వాడి వెంటే గెంతుతూ వెళ్ళాయి. మహారాజా, ఉద్యానంలో ఉండే కుందేళ్లన్నీ ఇవే, వీటిని ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు మూడోవాడు. రాజుకి ఏం చెప్పాలో తెలియలేదు. ఈ కుందేళ్లలో నాకు బాగా నచ్చిన కుందేలేదో తెలుసుకొని నాకు ఇవ్వగలవా అన్నాడు రాజు. అలాగే ఇస్తాను, కానీ ముందు రాజకుమార్తె వేలికి ఈ ఉంగరం పెట్టనివ్వండి అంటూ మూడోవాడు ముసలిది ఇచ్చిన ఉంగరాన్ని పైకి తీశాడు. దానికేం భాగ్యం, అలాగే పెట్టు అన్నాడు రాజు. ఆ బంగారు ఉంగరం సంగతి ఆయనకు తెలియలేదు. మూడోవాడు ఉంగరాన్ని రాజకుమార్తె వేలికి తొడగ్గానే అది చిన్నదైపోయి ఆమెకు తీవ్రమైన బాధ కలిగించడం ప్రారంభించింది. ఆమె బాధతో చెయ్యి విదిలిస్తూ, అయ్యయ్యో, నన్ను అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానండి అని కేకలు పెట్టసాగింది. ఇస్తాను ఇస్తాను, తప్పక నీకు అతనికి పెళ్లి చేస్తాను అన్నాడు రాజు కంగారు పడిపోతూ. వెంటనే ఉంగరం ఆమె వేలి ప్రమాణానికి పెరిగి చక్కగా అమరింది. ఆ తర్వాత రాజు తన కుమార్తెను మూడోవాడికిచ్చి పెళ్లి చేయక తప్పలేదు. రాజుగారి అల్లుడి అన్నలు చెరలో ఉండటం రాజుగారికి అవమానం గనుక వాళ్ళు విడిపించబడ్డారు. మూడోవాడు తనకు ఒక మంచి భవంతిని రాజప్రసాదంలోనే కట్టించుకొని తన తల్లితో సహా సుఖంగా జీవించసాగాడు.